షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం కలకాలం నిలిచే జ్ఞాపకం కన్నులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా వేడుకలు ఘనంగా ఆఫర్లు ఆనందంగా వేడుకగా జరిగే వివాహాలు సందడిగా సాగే షాపింగ్ ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు 1+1 1+2 ఆఫర్లు స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట ఏలూరు 2 SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు మరెక్కడా లేని అద్భుత కలెక్షన్ మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు బ్లేజర్స్ 1999 రూపాయలు 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్ నమస్తే విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పేదల సంక్షేమానికి అడ్డంకులు సృష్టించే వ్యక్తి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఆళ్లనానికి పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతలు పడుతూ ఘన స్వాగతం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఇడా చైర్పర్సన్ ఈశ్వరి బలరాం దంపతులు అనుచరులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి వైకాపాలో గుర్తింపు ఉండదని విమర్శ ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి జంగారెడ్డిగూడెంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సమీక్షలో ఎస్పీ మేరీ ప్రశాంతి సూచన వాడవాడల మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి సమతావాది బాబు జగ్జీవన్ రామ్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని పలు సంఘ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల సంక్షేమానికి అడుగడుగునా అడ్డుపడుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని పేర్కొన్నారు. రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరులో 47వ డివిజన్ ఇజ్రాయెల్పేటలోని మున్నల్ జాన్ గురునాథ్ నివాసం నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలత ఆళ్లనానికి డివిజన్ ఇన్ఛార్జీలు కోఆప్షన్ సభ్యులు మునుల్ జాన్ గురునాథ్ ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతలు పడుతూ ఆయనకు గడప గడపకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మంచి జరిగితే వైకాపాకు ఓటు వేయాలని తనకు ఏలూరులో ఓటు వేయాలని ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం చూస్తే భయం వేస్తోందని, అందుకే చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 58 నెలల పాలనలో ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయించారని, పేదల పక్షపాతిగా ప్రభుత్వ పాలన ఇంటి ముంగిటికి చేర్చాలని గుర్తు చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుష్టశక్తులన్నీ ఏకమవుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారానే గుణపాఠం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ నూజహాన్ పెదబాబు, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచుమయ్య బాబు, నాయకులు కిలాడి దుర్గారావు, బండారు కిరణ్ మరియు పలువురు కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనగా స్థానిక నాయకులు కొల్లి నాగేశ్వరరావు, బేరపోగు సరితాజయ్ దంపతులు, టీఎల్ఎఫ్ మహిళా నాయకులు, అన్సారీ తదితర ప్రముఖులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపట్టింది. ఏలూరు నగరానికి శాశ్వత వరద నివారణ చేశారు. మన ఆళ్ల ఏలూరు కోసం మన ఆట నాని అయితేనే బాగుంటుంది. ఎమ్మెల్యే ఆళ్లనాని ఏలూరు నగరాభివృద్ధిని పట్టించుకోలేదని, ప్రధాన రహదారులు కూడా గోతులతో దర్శనమిస్తున్నాయని, తాము అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి, వైసీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం తెలిపారు. బడేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం దంపతులు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 35 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఏలూరులో 33,000 స్థలాలు ఇచ్చారని చెప్పారు. మట్టి అంటకుండా ఇళ్లు నిర్మించి ఇస్తామని, గృహప్రవేశాలు చేయిస్తామని అటు సీఎం జగన్, ఇటు ఎమ్మెల్యే నాని ప్రజలకిచ్చిన హామీ ఏమైందని నిలదీశారు.
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణం పరిష్కరించిన ప్రజానాయకుడు బడేటి బుజ్జి ఆశయాలను అందిపుచ్చుకున్న ఆయన సోదరుడు ఏలూరు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడేటి చంటిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. బడేటి చంటి మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవలందించే మధ్యాహ్నం వేశ్వరి బలరాం దంపతులు టీడీపీలోకి రావడం మరింత బలం చేకూరిందని అన్నారు. తన సోదరుడు బడేటి బుజ్జి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాగితం తీసుకున్నారు. ముందుగా విచ్చేసిన తెలుగుదేశం ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు చంటి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మాజీ కార్పొరేటర్లకు, అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకి, మహిళా సోదరిమణులకి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడాలి అనేది బలరాం గారు మొత్తం విషయాలన్నీ చెప్పారు. ఈరోజు మేము పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనేది కూడా వారి మాటల్లో చెప్పారు. అయితే నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఏదన్నా అడగాల్సినవి ఉంటే అడిగితే దానికి సమాధానం చెప్తారు. లోకల్గా నాని గారిని వ్యతిరేకించే పార్టీలోకి వచ్చాం తప్ప మాకు పార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి విరోధము లేదు. అటు ఎమ్మెల్యే సీట్నే వదిలేసుకుంటాం జరిగింది. అలాంటిది ఇడా చైర్పర్సన్ కూడా మాకు వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు మాకు ఇచ్చేది కనపడలేదు. కాకపోతే పార్టీకి నమ్ముకుని వచ్చాం, పార్టీకి కష్టపడి పనిచేస్తామని చెప్పాం కనుకే ఎలక్షన్లో కూడా మనస్ఫూర్తిగానే కష్టపడి గెలిపించాలని కోరుకుని గెలిపించాము. అందరికీ నమస్కారం. పాత మిత్రులు, కొత్త కలయిక. అందరూ బాగున్నారా? పాత్రికేయ సోదరులు బాగున్నారా అని అడగటానికి కారణం ఆ సామెత కాదు. గత 4-5 సంవత్సరాలుగా కళ్యాణాలు బిగించి మీ వద్ద కూడా మా యొక్క ఆలోచనలు చెప్పాలి అని అంటే మాకు అలాంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పార్టీలో మేము ఇన్నాళ్ళు పనిచేసామని దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి బాగున్నారని మిమ్మల్ని కోరటం జరిగింది. ఉదయం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి మాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, బడేటి కోటరామారావు గారి సోదరుడు చంటి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను కానీ, నా భార్య కానీ, మరి మిగతా మిత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఏలూరులో రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల ఇళ్ళు పేద ప్రజలకు పంచిపెడుతున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరులో 33,000 ఇళ్ళు మేము పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ యొక్క 33,000 ఇళ్ళు ఇస్తున్నామని చెప్పే టైపులో మీ చేతికి రూపాయి మట్టి అంటకుండా ఆ ఇళ్ళు పూర్తి చేసి మిమ్మల్ని గృహప్రవేశాలు చేపిస్తాం, అతి త్వరలోనే వాటిల్లో మేము ప్రవేశింపజేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు నేను మరి 33,000 ఇళ్ళులో 5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా 300 ఇళ్ళన్నా గృహప్రవేశాలు చేశారా అని చెప్పాను. ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం మరి ఆ పార్టీ పెద్దలకు, నాయకులకి మరి మీ పాత్రికేయ సోదరుల ద్వారా సూచన చేస్తూ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, అలాగే మా స్నేహితులు, మా సోదర సమానులైన ఎంఆర్డి బలరాం దంపతులు గారు, అలాగే మిగతా ఎక్స్ కార్పొరేటర్లు, అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళు కానీ అందరూ కూడా సమిష్టిగా
మరి ఈ పార్టీలోకి వచ్చినందుకు వారిని ముందుగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను ఒక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసి రావాలి అన్న ఒక ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి కూడా తిరగటం జరిగింది. జూట్ మిల్ మూసేటప్పుడు మనం మోస్తున్నారు కదా, నష్టం జరుగుతుంది, ఏం చేద్దామనే మాట అడగల. ఆయన కోర్టులో వేయకోకుండా వర్కర్ల సమస్యను పరిష్కరించి ఆయనే చేయించవచ్చు. అదేమి చేయలే. అంటే 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు. వర్కర్లు 6 నెలలు ధర్నా చేయడం జరిగింది. అన్నీ కూడా వదిలేశారు తప్పితే వేరేదేం లేదు. ఒకవేళ ఏ ప్రభుత్వం వల్ల అయినా తప్పు జరుగుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించవలసిన అవసరం ఎంత ఉంటుంది. అది పరామర్శించే పరిస్థితి లేదు. వాళ్ళు ఏలూరు నియోజకవర్గం అంతా కూడా వాటర్లో మంచినీళ్ళకి కటకట ఆడుతుంటే ఆయన ఏ రోజున కూడా మంచినీళ్ళ గురించి ఏం చేద్దామనే మీటింగ్ కూడా ఇవాళ వరకు పెట్టలేదు అని అంటే ఆయనకి ప్రజల పట్ల ఏ బాధ్యత ఉందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. పెద్ద నియంత్రణ అక్కడి నుంచి దింపాలి. ఇక్కడైతే చిన్న నియంత్రణ ఉన్నాడో ఇతన్ని కూడా పారద్రోలవలసిన అవసరం ఏలూరు ప్రజల మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధమైన సహకారానికి నేను మీ మీడియా సమావేశం ద్వారా ఎవరైతే గౌరవప్రదంగా సమాజంలో ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కుటుంబ సమేతంగా విచ్చేశారు. అనంతరం పురంధరేశ్వరి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్ వద్ద పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ మార్పును ఆకాంక్షిస్తున్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో ఆ మార్పు వస్తుందని అన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన ఉద్యోగులను ఎన్నికల్లో విధుల్లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తుందని, ప్రస్తుతం ఉత్తరాయణం వచ్చిందని, ఉత్తరాయణంలో పండుగలు ఎక్కువగా ఉంటాయని, దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వాడుకుంటే భక్తులు ఇబ్బందులు పడతారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దేవాదాయ శాఖ ఉద్యోగులను ఎలక్షన్ విధులకు వాడకుండా భక్తుల సేవలో ఉపయోగించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వారి ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరికీ ఉండాలి. అదేవిధంగా కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులకు అందరికీ ఉండాలి అని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మార్పును ఆకాంక్షిస్తున్నారు. ఆ మార్పు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ మార్పు వస్తుంది అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నాము. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ ఈ కూటమి ఏదైతే నిలబడిందో ఎన్డీఏ కూటమి ఇటు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించినా అటు దేశాభివృద్ధిని ఆకాంక్షించినా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. అదేవిధంగా ఎండోమెంట్స్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారు వారందరినీ కూడా ఎలక్షన్ విధిలోకి వాడుకోవాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పుడు మనందరికీ తెలుసు ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణ సందర్భంలో పండుగలు ఎక్కువగా ఉంటాయి. మరి వీరందరినీ తీసుకెళ్లి ఎలక్షన్ డ్యూటీలో పెట్టినట్లయితే కనుక భక్తులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎండోమెంట్ సిబ్బంది ఉన్నారో వారిని ఎలక్షన్ విధులకి వాడకుండా ఊళ్ళో భక్తులు ఎవరైతే వస్తారో వారికి అన్ని సదుపాయాలు సమకూర్చడానికి వారి సేవలు గుళ్లలో వినియోగించుకోవాలని చెప్పి అర్థం.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కోరారు. జంగారెడ్గూడెం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన చింతలపూడి నియోజకవర్గ స్థాయి ఎన్నికల సమీక్షా సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రాజకీయ పార్టీలు శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని, ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రవర్తించినా, ఇతరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా కేసులు ఉంటాయని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసి సందేశాలను ఫార్వర్డ్ చేసిన చర్యలు తప్పవని, ఆ పోస్టులకు అడ్మిన్లు బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్గూడెం డీఎస్పీ రవిచంద్ర, సిఐ రాజేష్, చింతలపూడి సిఐ సుధాకర్, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఉన్న పోలింగ్ బూత్లు, ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి మా వాళ్ళ సంబంధించి వాటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. పాత ఎలక్షన్ అఫెన్సెస్, ఆ ఎలక్షన్ అఫెండర్స్ బైండ్ ఓవర్లు, ఆ పాత ఎలక్షన్ అఫెన్సెస్ స్టేటస్, వీటన్నిటి కూడా చర్చ చేయడం జరిగింది. అలానే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎంసీసీ ఆల్రెడీ ఆ కోడ్ వైలేషన్ మీద రిజిస్టర్ చేసిన కేసులు, వాటి యొక్క స్టేటస్, ఇవన్నీ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఎంసీసీ వైలేషన్స్ చేసినా కానీ ఇమ్మీడియట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఓటర్లని ప్రలోభ పెట్టేలా కానీ, రెచ్చగొట్టేలా కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ పోలీసులకు సహకరించి ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తేకుండా కాకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోమని, అలాగే పోలింగ్ రోజు కూడా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏవైనా ఇలాంటి చట్టవిరుద్ధమైన చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతూ ఉన్నట్లయితే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సివిజిల్ యాప్ ఉంది, దానికి మీరు కానీ జస్ట్ మెయిల్ చేస్తే ఇమ్మీడియట్ అందరికీ జిల్లా ఉన్నతాధికారులందరూ మెయిల్స్ కదా వస్తుంది. వెంటనే మనం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మీడియాకు కూడా మా విజ్ఞప్తి, మీకు ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ, ఎస్పెషల్లీ లిక్కర్ కానీ, క్యాష్ కానీ, ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జరిగినట్లయితే ఇమీడియట్ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ టైంలో యాజ్ వి ఆల్ నో, సోషల్ మీడియా చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది. ఒక సెకండ్లో మీరు చేసే పోస్ట్ అది కనుక ఒక చట్ట వ్యతిరేకమైనదైతే జీవితకాలం అది మీరు దాన్ని యూ హ్యావ్ టు పే ద ప్రైస్. సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు ఏం పెడుతున్నారో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా పోస్ట్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. అలాగే మీరు పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంటే కుదరదు. పోస్ట్ చేసిన వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉంటుందో ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేసే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా 1-10 సార్లు చదివి అది ఎలాంటి చట్ట వ్యతిరేకమైంది, ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తించదు, ఏ కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఒక జెండర్ని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేదిగా లేదు అనుకుంటేనే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నప్పుడు అడ్మిన్స్ దే విల్ బీ హెల్డ్ లయబుల్. ఆ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రతి ఇల్లీగల్ పోస్ట్ కానీ, ప్రతి యాంటీ సోషల్ పోస్ట్ కానీ అడ్మిన్ చర్య తీసుకోబడుతుంది. కాబట్టి మీరు మీ గ్రూప్ మెంబర్స్ చేసే పోస్టులు జాగ్రత్తగా మానిటర్ చేయండి. అలాంటివి ఉండే ఉద్రిక్తత అవి వైరల్ కాకముందే డిలీట్ చేయండి. మాకు కూడా సమాచారం. అందరూ కోఆపరేట్ చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా, ఫ్రీగా, ఫెయిర్గా కండక్ట్ అయ్యేటట్లు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సమతావాది, సంస్కరణవాది అని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 116వ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధులు డాక్టర్ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేమని, ఆధునిక భారత నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరని అన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రతి పేదవాడు విద్యావంతుడు కావాలని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహా మనిషి అని అన్నారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, జిల్లా సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జగ్జీవన్ రామ్ గారికి 116వ జయంతి
స్వాతంత్ర సమరయోధుడు మరియు కుల వివక్ష ఉండకూడదని పోరాడినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో రకాలటువంటి స్వాతంత్ర ఉద్యమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు. క్విట్ ఇండియా కానీ లేకపోతే సత్యాగ్రహంలో కానీ ఇలాంటి స్వాతంత్రానికి సంబంధించి అన్ని రంగాల్లో కూడా ఆయన పోరాటాలు చేస్తున్నారు. మరియు ఎక్కడా కూడా కుల వివక్షణ ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా సమాజంలో కుల వివక్షత ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన దాన్ని రూపుమాపడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన అప్పట్లో బాబూజీ అని కూడా పిలిచేవారు. సో అటువంటి వాడనే మనము ఈరోజు మనకి ప్రభుత్వం నుంచి కానీ మనకి ఈరోజు మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా హక్కు కలిగించారు అంటే కనుక వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహానుభావుల కృషి వలన ఈరోజు మనము అనేక రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయాల్ని పూర్తిగా తీసుకొని ఆచరణలో అందరూ కూడా పాటించి మంచి ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగాలని చెప్పి అందరికీ కూడా మరొకసారి జ్యోతిరావు పూలే మన బాబు జగజ్జీవన్ రావు గారి సందర్భంగా అవన్నీ కూడా జయంతికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన జిల్లా ముఖ్య పరిపాలనాధికారి వారు చేశారు. అదేవిధంగా మనకు డిఆర్ఓ గారు, జిల్లా రెవెన్యూ అధికారి వారు, మిగతా అధికారులందరూ కూడా జిల్లా అధికారులు ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల కోడ్ నిబంధనలను అనుసరించి ఈరోజు 16వ జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. గార్లాండింగ్ మరి లైటింగ్ ఆఫ్ ల్యాంప్ అనేది చేయడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా వారి ఆశయాలని అందరినీ మనం మననం చేసుకుంటూ భవిష్యత్తులో మంచి ప్రజలకు మంచి చేసే విధంగా మనం ప్రయాణం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. గౌరవనీయులు జేసీ గారిని నిమ్న జాతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన భారత జాతి గర్వించదగ్గ మహనీయుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఆళ్లనాని కొనియాడారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవం కోఆప్షన్ మెంబర్ మునుల జాన్ గురునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా బీసీఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, కార్పొరేటర్లు పొలిమేర రామ్దాస్, విజయ నిర్మల, జైకర్, ఎనపనూరి జగదీష్, దళిత నగర అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ, అబ్బూరి అనిల్, సొంగ మధు, కొత్తపల్లి బాబురావు, ఉండి నాగేశ్వరరావు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేసిన మన బాబు జగజ్జీవన్ రామ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే కుల మత భేదాలు లేకుండా అంటరానితనం నిర్మూలించడానికి మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ అన్ని కూడా ఉపయోగించుకుని మరి బడుగు బలహీన వర్గాలు ఎలాగ అభివృద్ధి చెందాలి అనే దారి చూసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. దాన్ని మరి ఇంప్లిమెంట్ చేసిన గొప్ప మహోన్నత నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. ఆయన యొక్క జన్మదిన వేడుకలు భారతదేశం అంతా ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నాయి. మరి ఈ రోజు దళిత జాతికి మరి అనేక సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి మహోన్నత నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదో చూస్తే ఆళ్ళ నాన్న గారు దళిత పొడుగు బలహీన వర్గాల పేద హృదయాలకి నింపుకొని పేదలకి సహాయం అందించిన మహోన్నత నాయకుడు ఆళ్ళ నాన్న గారు. ఈనాడు మాదిగా వెళ్లే సమాజ వర్గంలో వేలాది రూపాయలు మరి హెచ్చించి కమ్యూనిటీ స్థలాలు ఇచ్చి మరి బిల్డింగ్లు కట్టించి శంకుస్థాపన చేసినటువంటి మనసులో మహారాజు ఆళ్ళ నాన్న గారిని మీ అందరూ తెలియజేస్తూ, మహనీయులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన జగజ్జీవన్ రావు గారు అయితే ఈరోజు అటు అంబేద్కర్ గారిని, జగజ్జీవన్ రావు గారిని, జ్యోతిరావు పూలే గారిని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు చేశారు, ఎంతోమంది ప్రధానమంత్రి రాజ్యాలు వెళ్ళారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని తప్పుగా చెప్పే నాయకులు ఉన్నటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మాట్లాడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పి బాబు జగజ్జీవన్ గారు కూడా ఈ దేశంలో మన అట్టడుకున్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. ఆయన యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా భవిష్యత్తులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అలాగే జగజ్జీవన్ గారి ఆశయాలు కొనసాగించాలంటే ఈ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి, అలాగే మన జిల్లాలో మన దళితుల ఆరాధ్యమైనటువంటి మన జిల్లా అధ్యక్షుడు ఆల నాని గారు ఎప్పుడు కూడా మన దళితుల పక్షానే ఉండి మన దళితుల సమస్యల పట్ల ఎప్పుడు కూడా మనలందరూ కూడా ఒక సొంత కుటుంబ సభ్యులుగా చూసేటువంటి మన జిల్లా ఆల నాని గారికి మా దళిత నాయకులందరూ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ప్రజలకు సూచించారు. జిల్లాలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. దిశ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయమూర్తి రత్నప్రసాద్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీస్, రెవెన్యూ, లేబర్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, ప్యానెల్ లాయర్ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సేకరించారు. న్యాయమూర్తి రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వెట్టి చాకిరీ, బాల కార్మిక వ్యవస్థ కొనసాగడం దురదృష్టకరమని అన్నారు. వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేసి సాంఘిక దురాచారాన్ని నిర్మూలించాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో ఎదురైనటువంటి న్యాయపరమైన సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని అన్నారు. డీసీపీఓ సూర్యచక్రవేణి మాట్లాడుతూ సమాజంలో ప్రతి పౌరునికి వెట్టి చాకిరీ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. బాధితులు ఎదురైనప్పుడు 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. బాధితులకు రక్షణ, పునరావాసం ఏర్పాటు చేయటమే కాకుండా వెట్టి చాకిరీ, బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దిశ సిఐ విశ్వం, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపాలకృష్ణారావు, ప్యానెల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు, జీవి భాస్కర్, దిశ ఎస్ఐ క్రాంతిప్రియ తదితరులు పాల్గొన్నారు. భాగంగా చైల్డ్ లేబర్ పట్ల అవగాహన సదస్సు కలిగిద్దాం ఉద్దేశంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. మన భారతదేశంలో కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక చట్టాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చైల్డ్ లేబర్ సంబంధించి, అదేవిధంగా ట్రాఫింగ్కి సంబంధించి, కార్మిక వ్యవస్థ నిర్మూలన సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ అవేర్నెస్ లేకపోవడం వలన, అదేవిధంగా పావర్టీ, పేదవాళ్ళ కుటుంబాల్లో పిల్లలు పనిచేస్తే కానీ మాకు గడవదు అని వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆ ఉద్దేశంతో ఉంటారు కనుక ఆ విధమైన కారణాల వలన, అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు లేకపోవడం వలన ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ నడుస్తుంది. మరి మన భారతీయ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక చర్యలు చేపడతా ఉన్నాయి. వాళ్ళకి ఉచిత విద్య సంబంధించి కానీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 45, అదేవిధంగా ఆర్టికల్ 24 ఆధారం చేసుకుని అనేక చట్టాలు చేపడ్డాయి కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి, అదే ఈ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన గురించి. అయినప్పటికీ కూడా ఇంకా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అవేర్నెస్, తల్లిదండ్రుల్లో పిల్లల పట్ల అవగాహన కలిగించాలి. వాళ్ళ చదువు ఉండాలి. నిర్బంధ విద్య 14 వయసు ఏళ్లలో పిల్లలకి ఖచ్చితంగా విద్య అనేది అవసరం అనేది వాళ్ళకి తెలియపరచాలి. అందులో భాగంగానే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి భాగంగానే ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళలో పిల్లల్లో వాళ్ళ యొక్క రైట్స్ పట్ల అవగాహన కూడా కలిగించాలి. అంటే వాళ్ళ బాలలు ఉన్నప్పుడు వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళ ఎంజాయ్ చేయటం, ఆ చదువును ఎంజాయ్ చేయటం, ఆట ఆడుకోవడం, ఇవన్నీ మానేసి వాళ్ళు ఆ యొక్క కార్మిక పనులు చేయటం అనేది అది కరెక్ట్ కాదు అని తెలియపరచాలి. సమాజంలో తెలియపరచడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకించి ఈ పిల్లలపైన ఆధారపడే కుటుంబాలు ఎవరైనా ఉంటే కనుక వారిని గుర్తించి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ మనకున్న సంక్షేమ పథకాలను వారికి అందించి ఈ పిల్లలు వాళ్ళ భార్యాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించే విధంగా చేయటం కోసము ఈరోజు ప్రత్యేకించి రెస్క్యూ ఆపరేషన్ అనేది జిల్లా అంతటా
కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్వర్జెన్స్ వాళ్ళందరూ వారి మండల స్థాయిలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తించిన బాలలందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ముందు ప్రొడ్యూస్ చేసి వారి ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా సెక్రటరీ డిఎల్ఎస్ఏ వారి ఆదేశాల ప్రకారము వారికి ప్రాపర్ రిహాబిలిటేషన్ చేయటము, పనిలో పెట్టుకున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వర్తకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా లేబర్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోవటం ఈ విధంగా కేసులు బుక్ చేయటము జరుగుతుంది. ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పుడు మా రెస్క్యూస్లో ఐడెంటిఫై చేయలేకపోయినా ప్రజలు కూడా కొంచెం బాధ్యతాయుతంగా మెలిగి చిన్న చిన్న పిల్లలు పనుల్లో ఉన్నట్టుగా గమనిస్తే కనుక వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన వెంటనే వాళ్ళని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ కు ఏలూరు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ స్మృత్యంజలి ఘటించారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఫ్లైఓవర్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కమిషనర్ పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధునిగా భారత రాజ్యాంగ పరిషత్ అడ్వైజరీ కమిటీ, మైనార్టీ సబ్ కమిటీ సభ్యునిగా, భారతదేశ 4వ ఉప ప్రధానిగా అహర్నిశలు సామాజిక న్యాయం కోసం పోరాడిన దళిత యోధుడు అని కీర్తించారు. 1946లో జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 40 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్గా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించి ఆ శాఖలకే వన్నె తెచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. అంబేద్కర్తో పాటు దళిత ఉద్యమాల్లో పాల్గొని వారి తర్వాత ఉద్యమాలను సామాజిక సంస్కరణ ఉద్యమాలుగా మార్చి అనేక రంగాలలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సమతా దివస్గా జరుపుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుడు భారతదేశ ప్రజానీకానికి చేసిన సేవల గురించి స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాము. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు బీహార్లోని ఒక దళిత కుటుంబంలో పుట్టి మదన్ మోహన్ మాలవ్య గారి కోరిక మేరకు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ సైన్స్ చదివి ఆ తర్వాత కలకత్తా యూనివర్సిటీలో బీఎస్సీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా యూనివర్సిటీ చదువుతున్నప్పుడు కార్మిక ఉద్యమాల గురించి ఉద్యమాలు చేసిన చరిత్ర వారిది. భారతదేశం యొక్క స్వాతంత్ర సంగ్రామంలో శాసనాల ఉద్యమం కానివ్వండి, సహాయ నిరాకరణ ఉద్యమము, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 4 సార్లు జైలుకి వెళ్ళటం, అదేవిధంగా దానితో పాటు సమాంతరంగా దళిత ఉద్యమానికి సంబంధించి డిప్రెస్డ్ క్లాసెస్ సంబంధించిన అసోసియేషన్ని ఏర్పాటు చేయడంలో కానివ్వండి, ముఖ్యంగా కార్మిక ఉద్యమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తూ 1946లో
మన నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా అందరికంటే అతి చిన్న వయస్కుడిగా ఒక కార్మిక మంత్రిగా ఉండి ఆ రోజు దాదాపు 40 సంవత్సరాల పాటు భారతదేశానికి సంబంధించినటువంటి వివిధ పదవుల్లో రాజ్యాంగ పదవుల్లో పార్లమెంటేరియన్ చరిత్ర మత వారిదే. ఇప్పటికీ వారి చరిత్ర అదే విధంగా ఉంది. ముఖ్యంగా కార్మిక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా అనేక పదవులు నిర్వహిస్తూ వారు చేస్తున్నటువంటి పదవులకు వన్నె తెస్తూ అనేక సంస్కరణలకు దారి ఉద్యమాలకి ఆయన ఆద్యుడిగా నిలిచారు. అటువంటి మహనీయుడిని తప్పనిసరిగా స్మరించుకోవడం మనందరి బాధ్యతగా, ముఖ్యంగా సామాజిక న్యాయానికి సంబంధించి, దళిత ఉద్యమానికి సంబంధించి అందరూ సమానంగా ఉండాలనేటువంటి హక్కుల సాధనలో మైనారిటీ హక్కులకు సంబంధించిన సబ్ కమిటీలో రాజ్యాంగ పరిషత్ సబ్ కమిటీ మెంబర్గా ఉంటూ అనేక కార్యక్రమాలకు ఆధ్వర్యించినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయునికి స్మృతి ఘటిస్తూ వారి యొక్క మార్గంలో మన అందరం నడవాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి వారి జీవిత చరిత్రను మాకు ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుతున్నాను. శనివారపేట హైస్కూల్ రోడ్లోని గంగానమ్మ దేవాలయం సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానితో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు దారుగా చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు దారుగా మోహన్, కోశాధికారి ఊటకూరు లక్ష్మీ బాబు, తోట దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ 200 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల సహకారంతో అభివృద్ధి చేశామని చెప్పారు. దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించామని అన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్వామివారికి శ్రీ సీతారామ ఇంకో రాయాలా? ఓకే. స్వామివారికి ఈ మధ్యకాలంలో దాతలు ఒక 3-4 సంవత్సరాల క్రితం సీతారామ లక్ష్మణ హనుమత్ స్వామి వారి యొక్క విగ్రహాలు దాతలు ఇచ్చినారు. దాన్ని ఈరోజు ఇక్కడున్న వీళ్ళందరూ కూడా ఊటకూరు లక్ష్మీబాబు, దారు చంద్రశేఖరు, తోట దుర్గాప్రసాద్ తదితరులు ఇక్కడ ఈ యొక్క గుడిని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో దీనిని వీరి భుజస్కంధాల మీద తీసుకువచ్చి దీన్ని ఎంతో ఘనాతి ఘనంగా అంగరంగ వైభవంగా అన్ని కుల మతాల పెద్దలను కలుసుకొని అన్ని రాజకీయ పార్టీలని సమకూర్చుకొని అంతా ఒకటే, సర్వం అన్ని దేవుళ్ళు ఒకటే, సర్వమతం అంతా ఒకటే అనే భావంతో ఈ యొక్క అయోధ్య రామాలయంలో ఏ విధంగా బాలరాముడు ప్రతిష్ఠ జరిగిందో దాన్ని కూడా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇంత ఘనాతి ఘనంగా జరిపించారు. ఈ జరిపించిన వాళ్ళలో ప్రధానంగా వీరితో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు. 200 సంవత్సరాల నుంచి నిర్మించి ఉన్నారనేసి మా పెద్దల ద్వారా తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో కొంచెం పూజా కార్యక్రమాలు సన్నగిల్లటంతో మేము యువకులంతా కలిసి ఒక కమిటీ వేసుకొని, కమిటీ ఆధ్వర్యంలో గుడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం విగ్రహాలు ఒక దాత ఇచ్చి ఉన్నారు. ఆ విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమానికి పూనుకొని గుడిని దినదినాభివృద్ధిమానం చేయడం కొరకు మేమందరం ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. అందరు ఇంటింటికి పంపించి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అన్ని విధాలుగా చేశారు. ఇదే కుర్రలు, ఇదే యూత్ అందరు కలిపేసి మనం ఈ గుడిని ఎలాగైనా సరే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక పట్టుదలతో గ్రామస్తులందరినీ కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రోత్సహించి అలా రాజకీయ నాయకులు అనగా అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇవాళ ఇంత భారీగా దగ్గర ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారీగా విగ్రహాల ప్రతిష్ట కానీ ఇదంతా ఏలూరు చుట్టుపక్కల జరగని విధంగా ఇవాళ మన శనివారపేట గ్రామంలోనే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నాం. జై శ్రీరామన్.
జంగారెడ్గూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి 60వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి 1008 మంది మహిళలు నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారి సింహవాహనం నందు అధిష్ఠించి పట్టణ వీధుల్లో విహరించారు. ఈ శోభాయాత్రలో సనాతన భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ చరణానంద భారతీ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గంగానమ్మ అమ్మవారిని నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. గత 60 సంవత్సరాలుగా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వార్షిక మహోత్సవాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శోభాయాత్ర కన్నుల పండుగగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ధనకుమార్తో పాటుగా నూకాంబిక సేవా బృందం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేశారు వెళ్తాను సార్. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి నూకాల అమ్మవారి 61వ వార్షికోత్సవ సందర్భంగా గంగానమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నుండి నూకాలమ్మ గుడి వరకు కూడా ప్రతి ఏడాది కూడా సారే చీర ఏదైతే ధార్మిక పద్ధతిగా ఆనవాయితీ ఉందో అటువంటి కార్యక్రమం మనం అన్ని చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో అత్యంత అద్భుతంగా వేలాది మంది భక్తులతో పూర్ణ కుంభాలతో ప్రతి ఒక్కరు కూడా సారి సామాన్లతో అమ్మవారి స్వరూపులైనటువంటి మాతాజీ అందరూ కూడా ఈ దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మం యొక్క విశిష్టత, సనాతన ధర్మం యొక్క గొప్పతనం దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి భాగంగా ఇది ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా అనేక జన్మల్లో పురాకృత పుణ్యఫలాలు చేసిన వారే. ఈరోజు 61 సంవత్సరం నుండి ఇటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు చేయడం నా భూతో నా భవిష్యత్ మీరంతా చూస్తున్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పురవీధుల్లో చాలా అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి తాలూకు శోభాయాత్ర జరుగుతుంది. ఇది చాలా కనుల పండుగ ఉంది. దీన్ని చూసి మనం అందరం అర్థం చేసుకోవాలంటే భారతదేశం సనాతన ధర్మంలో ప్రతి చోట ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మంలో ప్రయాణం చేస్తూ మన హైందవ ధర్మ వ్యాప్తికి ఇది ఒక పునాది వంటిదని మేము తెలియజేస్తున్నాం. గత 3 దశాబ్దాలుగా జంగారెడ్గూడెం పట్టణంలో కూచిపూడి విద్యను నేర్పించేందుకు తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని నాట్యాచారిణి ఎస్ రూపాదేవి తెలిపారు. జంగారెడ్గూడెం పట్టణంలోని అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాలలో శుక్రవారం గజ్జ పూజను జరిపారు. ఈ సందర్భంగా నటరాజుకు పూజలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణంలో సంస్కృతి సంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తులు ఉండటం వల్లే తాము ఈ అకాడమీని నడపగలుగుతున్నామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ వర్వల తాతాజీ, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు దాసరి పోసిరాజు మాట్లాడుతూ జంగారెడ్గూడెం పట్టణ ఖ్యాతిని రూపాదేవి టీచర్ మరింత పెంచారని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యకిరణ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు.
కళలను ప్రోత్సహిస్తున్న వాళ్ళకి, అభిమానిస్తున్న వారికి, అలాగే కళలు నేర్పించడానికి వారి బిడ్డలను పంపించేటటువంటి తల్లిదండ్రులకు అందరికీ ఈ ఉగాదికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఉగాది రోజున గజ్జి పూజ చేయడం అన్నది సాంప్రదాయకంగా పెట్టుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా దీన్ని కొనసాగించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నందువల్ల 30 సంవత్సరాలుగా ఈ కళని జంగారెడ్డిగూడెంలో కొనసాగించుతున్నాం. ఈ కళని ఇలాగే కొనసాగించేటటువంటి అదృష్టాన్ని కలగజేస్తున్నటువంటి ఆ నటరాజస్వామికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఇంకా అనేక మంది ఈ కళను ప్రోత్సహించాలని, ఈ కళను ఇంకా వెలుగులోకి తీసుకురావాలని మరీ కోరుకుంటున్నాం. అలాగే ఈ కళని అభిమానిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా, లోకల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఎవరిని రమ్మన్నా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి వీరి యొక్క ఆశీస్సులు విద్యార్థులకు అందరికీ అందజేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఈ రోజున మన జంగారెడ్డిగూడెంకి ఎంతో అలంకారమైన మా సోదరి అయిన రూపాదేవి టీచర్ గారు ఆ నాట్య అకాడమీలో ఈ రోజున ఉగాది పురస్కారాలు సంబంధించుకుని ప్రతి సంవత్సరం కూడా గజ్జి పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేడం గారు ఆ పూజ నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా ఒకరికి సన్మానించడం జరుగుతుంది. ఈ రోజు మన పంతులు గారు అయిన సత్యకిరణ్ గారికి ఈ రోజున సన్మానం చేసే అదృష్టం మాకు రావటం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే కళలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో నాట్యానికి సంబంధించి ఒక జంగారెడ్డిగూడెంకి ఒక వేదిక అయిన మన రూపాదేవి టీచర్ గారి నేతృత్వంలో ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నారు. మేడం గారు గత 30 సంవత్సరాలుగా మన గురువు గారు రూపాదేవి గారు ఈ మన సనాతన ధర్మంలో భాగమైనటువంటి ఈ కళని 30 సంవత్సరాలుగా పోషిస్తూ అనేక మంది విద్యార్థుల్ని తయారు చేస్తూ ఈ కళని ప్రపంచవ్యాప్తంగా చాటి అనేక రికార్డులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ దాకా చేరడం అనేది మా జంగారెడ్డిగూడెంకి ఆ మేడం గారి ద్వారానే జరిగింది. ఇవాళ ఆ జంగారెడ్డిగూడెంలో ఆవిడ ఇక్కడ ఉండడం మాకు జంగారెడ్డిగూడెం ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ, నా పేరు సాయి ప్రియ. నేను మా గురువు గారి దగ్గర విద్యను అభ్యసించడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి ఎప్పటి నుండో నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు వీలు కుదిరింది. సో ఈ సమయాన్ని మాత్రం నేను దుర్వినియోగం చేసుకోకూడదు అనుకొని గురువు గారి దగ్గరికి వచ్చాను. గురువుగారు ఓన్లీ డాన్సే కాకుండా మాకు జీవితంలో ఎలా ఉండాలి, ఏదైనా సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అవి కూడా నేర్పుతూ ఉంటారు. సో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కొన్ని చెప్పుకోలేనివి ఉన్నా కానీ గురువు గారికి షేర్ చేసుకోగలం, మేము అంత క్లోజ్గా ఉంటారు మాతో. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురువు గారి దగ్గర డాన్స్ నేర్చుకోవడం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఏలూరులోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ 1946లో జగ్జీవన్ రామ్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. కార్మిక మంత్రిగా అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బాబు జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి అనేక చట్టాలను చేశారని తెలిపారు. భారతదేశంలో 8 గంటల పని దినాలను అమలు చేసిన ఘనత జగ్జీవన్ రామ్కే దక్కుతుందని అన్నారు. జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని పయనిస్తామని చెప్పారు. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు ఓటమి తెలియని నాయకుడు. ససారాం నియోజకవర్గంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతమైనటువంటి మరి ససారాంలో వీధి లైట్ల దగ్గర చదువుకుని పైకి వచ్చినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. అంటే బాబు దళితులకి పీడిత వర్గానికి నాయకత్వం వహించి మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మరి అనేక పదవులు చేసినటువంటి గొప్ప నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాలు చేసి ఏదో తర్వాత విభేదించి బయటకు వెళ్ళాడు, కానీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఆ రోజుల్లో దళితుల తరఫున రిప్రజెంట్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మన బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ గారిని కాబోయే ప్రధాని స్థాయికి ఎదిగాడంటే అంటే దళితులలో కూడా పట్టుదల ఉంటే ఎవరైనా ఏ స్థాయికైనా వెళ్ళవచ్చు అనడానికి రుజువే మరి బాబు జగ్జీవన్ రామ్ గారు ఆ స్థాయికి ఎదిగినటువంటి నాయకుడు. అందరూ ఒక సమాన స్థాయికి తీసుకువెళ్ళవలసిన అవసరం, ఆ రోజున మనకు రిజర్వేషన్ల అవసరం ఉండదు అని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు. మరి అలాంటి మారుమూల కుగ్రామంలో కూడా
మరి ఉండి ఇంత పైకి వచ్చిన నాయకుల గురించి మనం స్మరించుకుంటే రేపు భవిష్యత్తు మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో దేశం కోసం త్యాగం చేసినట్టు ఒక గొప్ప మహానుభావుడు మన బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా ఇవాళ మన ముందు లేకపోయినప్పుడు ఘనంగా నివాళులు అర్పిస్తూ మేమందరం కూడా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రజల పట్ల వారి అభివృద్ధి పట్ల నాయకులు పార్టీలు ప్రభుత్వాల ఆలోచన ధోరణి విధి విధానాలు మారాల్సిన అవసరం ఉందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ తెలిపారు. ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకుని గద్దెనెక్కి మొండిచేయి చూపడమే నాయకులు పార్టీలు విధానాలుగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిన పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. విభజించు పాలించు అనే ధోరణిలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అరాచకాలు ఆకృత్యాలతో జరుగుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది వాస్తవం. ఇప్పటికైనా మనమంతా ఐక్యతగా ఉండి ఈ 24 ఎన్నికలలో నరేంద్ర మోడీని వైసీపీ పార్టీని ఇద్దరిని రాష్ట్రం నుండి పారదోలాల. ఎందుకంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు క్రైస్తవులను, ముస్లింలను ఒక పక్క ఊచకోత కోస్తా ఉన్నారు. 2400 మసీదులు మణిపూరు కాల్చి తగలబెట్టేసేసారు. అమాయకులు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని మానభంగాలు చేసేశారు. పెట్టను కాల్చినట్టు కాల్చేసేసారు మానభంగాలు చేసి. 5 సంవత్సరాలు కాలం వెళ్ళబుచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, నరేంద్ర మోడీ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నరేంద్ర మోడీ కేవలం ఆదాని అంబానీ కొరకే పనిచేస్తాడు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ దేశాన్ని అంతటి కూడా దోచేసి ఎన్నికల ముందు 15 లక్షలు ఇస్తాను తెల్ల రేషన్ కార్డుదారులకు, ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీస్తానని నమ్మబలికాడు. ఒక్క 15 పైసలు కూడా ఇలా నోట్ల రద్దు చేశాడు. 1000 మంది చనిపోయారు. ఈ దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే అందులో ఒక్క పూట తినేవాళ్ళు 20 కోట్ల మందిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్లు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో, అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలి కానీ రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనేక వర్గాలు కూడా అందరికీ నష్టం జరిగింది. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది. ఈ బకెట్ గుర్తుతోనూ అదేవిధంగా జేడీ లక్ష్మీనారాయణ గుర్తు, టార్చ్ లైట్ గుర్తుతోనూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత లక్ష్యంగా అన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఇప్పుడున్న పార్టీలు, కుటుంబ పార్టీలు, ధనిక పార్టీలు వీళ్ళని నమ్మవద్దు, వీళ్ళకు ఓట్లు వేయవద్దని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడతా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమానికి అడ్డంకులు సృష్టించే వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల ప్రచారంలో ఆళ్లనానికి పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతలు పడుతూ ఘన స్వాగతం. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఇడా చైర్పర్సన్ ఈశ్వరి బలరాం దంపతులు, అనుచరులు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి వైకాపాలో గుర్తింపు ఉండదని విమర్శ. ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా. ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలి. జంగారెడ్డిగూడెంలో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సమీక్షలో ఎస్పీ మేరీ ప్రశాంతి సూచన.
వాడవాడలా మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి. సమతావాది బాబు జగ్జీవన్ రామ్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని, పలు సంఘ నేతలు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.